హాయ్ హలో ఎవరివన్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ మైటీ ఫిజిక్స్. నేను మీ శ్రీనివాస్ సార్ని. సో మీరందరూ ఐపీ ఎగ్జామ్స్ చాలా బాగా రాసుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఐపీ ఎగ్జామ్స్ రాసిన ప్రతి సైన్స్ స్టూడెంట్ ముందు ఉన్న మెయిన్ గోల్ 2026 ఈఏపీ సెట్. సో ఈఏపీ సెట్ అనేది మీకు లైఫ్ టర్నింగ్ గోల్. సో ఇది ఈఏపీ సెట్ అనేది మీకు లైఫ్ టర్నింగ్ గోల్ ఎలా అవుతుందంటే, దీంట్లో కనుక మీరు మంచి ర్యాంక్ సాధించారంటే ఆటోమేటిక్గా స్టేట్లో ఉన్న టాప్ యూనివర్సిటీలో కానీ అటానమస్ కాలేజెస్లో కానీ సీట్ వస్తుంది. సో ఆ యూనివర్సిటీలో మీరు కనుక జాయిన్ అయ్యారంటే కనుక ఆటోమేటిక్గా 4th ఇయర్లో ప్లేస్మెంట్ సెల్లో నుంచి మీకు మంచి రిక్రూట్మెంట్ వచ్చి అక్కడే జాబ్ కూడా సాధిస్తారు. సో ఇలా మీకు లైఫ్ అనేది టర్న్ అవుతుంది. సో ఇది మీకు ఒక్కళ్ళకే బెనిఫిట్ కాదు, దీంతోపాటు మీ పేరెంట్స్ కూడా మీరు చాలా మనీ సేవ్ చేసినట్లు అవుతుంది. సో దీంట్లో మీకు ఫ్రీ సీట్స్ వస్తాయి కాబట్టి. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ ఏపీ సెట్ గురించి ఫుల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ ఏపీ సెట్ అనేది ఈ ఏపీ సెట్కి ఒక అబ్రివేషన్ చూస్తే, సో ఈ అంటే ఇంజనీరింగ్, ఏ అంటే అగ్రికల్చర్, పి అంటే ఫార్మసీ, కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో దీన్ని ఈ ఏపీ సెట్ అని సింపుల్గా అంటాం. సో ఇది 2026లో మనకి మేలో కండక్ట్ చేస్తారు. సో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వాళ్ళు మాత్రమే రాసే ఎగ్జామ్ ఇది. సో దీంట్లో ఇది ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో JN2K వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో జనరల్గా ఆ స్టేట్ ఏ స్టేట్ అయితే ఉందో ఆ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కండక్ట్ చేయాలి. సో వీళ్ళ ప్రజెన్స్లో JN2K వాళ్ళు కండక్ట్ చేస్తారు. అండ్ మనకి తెలంగాణలో వచ్చేసి, సో ఇక్కడ కూడా తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళ ప్రజెన్స్లో సో JN2H వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకి ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందంటే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే ఇంజనీరింగ్ రిలేటెడ్గా రాసే స్టూడెంట్స్కి అంటే మ్యాథ్స్ స్టూడెంట్స్కి May 12th నుంచి 18th వరకు ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి రాసే వాళ్ళకైతే May 19th, 20 అంటే 2 daysలో ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అలానే తెలంగాణలో చూసినట్లయితే ఫస్ట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి ఫస్ట్ జరుగుతుంది. సో అది 2 days May 4th and 5th జరుగుతుంది. అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రం సో 9th నుంచి 11th వరకు జరుగుతుంది. సో ఇది తెలంగాణలో జరుగుతుంది. సో ఈ 2 స్టేట్స్లోనూ సేమ్ ఎగ్జామ్ అనేది కామన్గా ఉంటుంది. ఈ ఎగ్జామే ఈ ఏపీ సెట్. సో రెండిట్లో సేమ్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఈజ్ ఆబ్జెక్టివ్ బేస్డ్ ఆర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంటే, సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చేస్తారు, దాని కింద మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు. 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటుంది. సో ఈ కరెక్ట్ ఆన్సర్ ఏది అనేది మనం పిక్ చేసుకోవటమే మనం చేయాల్సిన టాస్క్. సో ఇది కనుక మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోగలిగితే, మీరు ఏ ప్రాసెస్లోనే వెళ్ళండి, ఆన్సర్ని సెలెక్ట్ చేయగలిగితే మీరు సక్సెస్ అయినట్టే. నెక్స్ట్, సో ఈ ఎగ్జామ్ అనేది మనకి 160 మార్క్స్ కండక్ట్ చేస్తారు. సో ఈ 160 మార్క్స్ గాను 160 క్వశ్చన్స్ ఉంటాయి. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 160 కాబట్టి ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. సో ఈ 160 క్వశ్చన్స్ని మీరు ఎంత టైంలో అటెంప్ట్ చేయాలంటే 3 hours టైం డ్యూరేషన్లో అటెంప్ట్ చేయాలి. 3 hours టైం డ్యూరేషన్ అంటే 180 minutes. సో 180 minutes అంటే ఈచ్ క్వశ్చన్కి ఎంత టైం అలాట్ చేసినట్టు, అప్రాక్సిమేట్గా 1 minute 11 seconds అనేది ఒక క్వశ్చన్కి అలాట్ అవుతుంది. సో ఇంత టైంలో మీరు ఈ క్వశ్చన్స్ అనేవి మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో ఇంత ఫాస్ట్గా చదివేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 150 minutes అయ్యేటప్పటికి మీరు 100 bits అటెంప్ట్ చేశారనుకోండి, రిమైనింగ్ 30 minutesలో మీరు 60 bitsని అటెంప్ట్ చేయాలి. సో నో ప్రాబ్లం, ఆ టైంలో కూడా మీరు 60 bitsని అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే, సో ఇక్కడ నో నెగిటివ్ మార్క్స్. ఈ క్వశ్చన్ పేపర్లో మీకు నెగిటివ్ మార్క్స్ అనేవి ఏమీ ఉండవు. నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి మీకు టైం ఎంత తక్కువ ఉన్నా సరే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ని అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అయితే రైట్ అవుతుంది, రైట్ అయితే మీకు ఆన్సర్ వస్తుంది, లేకపోతే రాంగ్ అయితే దాన్ని మాత్రం డిడక్ట్ చేస్తారు. సో అంతేగాని మీకు వచ్చిన మార్క్స్ మాత్రం పోవు. కాబట్టి అన్ని క్వశ్చన్స్కి మీరు అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, నో నెగిటివ్ మార్క్స్ కాబట్టి. సో ఈ టెస్ట్ అంతా కంప్లీట్గా ఆన్లైన్ బేస్లో ఉంటుంది. ఆన్లైన్ అంటే మీకు కంప్యూటర్స్ ఇస్తారు. సో కంప్యూటర్ బేస్ మీద మీరు మార్క్ టెస్ట్లు కూడా ప్రీవియస్గానే మీరు ఆ సైట్లో నుంచి రాసుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని ఆన్ నాలెడ్జ్తో మీరు ఫైనల్గా ఈ టెస్ట్ని మీరు ఎగ్జామ్లో ఫైనల్గా యాక్యురేట్గా రాయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్, ఇప్పుడు మనకి ఈ క్యాలిక్యులేషన్ 160 మార్క్స్ అనేవి 160కి 160 వస్తే మనకి ర్యాంక్ ఇస్తారంటే, ఈ 160కి 160 వచ్చినా సరే ర్యాంక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ డిఫరెంట్గా ఉండడానికి రీజన్ ఏంటంటే, మనకి క్యాలిక్యులేషన్ సపరేట్గా ఉంటుంది, స్టేట్ వైజ్ ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఈ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో మార్క్స్ క్యాలిక్యులేషన్ ఇన్ ఏపీ, ఆంధ్రప్రదేశ్లో క్యాలిక్యులేషన్ ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ
ఈ ఏపీ సెట్లో మనకి 160 మార్క్స్ ఉంటుందని చెప్పాం. సో ఈ 160 మార్క్స్ని 75%కి క్యాల్కులేట్ చేస్తారు. అండ్ అలాగే మీరు ఇప్పటి వరకు రాసిన ఐపీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 600 మార్క్స్ని 25% క్యాల్కులేట్ చేస్తారు. టోటల్గా ఈ 75 ప్లస్ ఈ 25 రెండు కలిపి మీకు 100%గా క్యాల్కులేట్ చేసి మీరు ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 25 మార్క్స్కి 600 మార్క్స్ 25%కి 600 మార్క్స్ ఎందుకు తీసుకున్నారు సార్ అంటే ఐపీలో మేము 1000 మార్క్స్ రాసాం కదా సార్, 600 మార్క్స్ ఎందుకు తీసుకున్నారు సార్ అంటే ఇక్కడ ఓన్లీ గ్రూప్ సబ్జెక్ట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కన్సిడర్ చేస్తారు. బైపీసీ వాళ్ళకి బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే కన్సిడర్ చేస్తారు. గ్రూప్ సబ్జెక్ట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. లాంగ్వేజెస్ అనేవి కన్సిడర్ చేయరు. సో అందుకని మనకి 600 మార్క్సే వస్తాయి. సో ఎంపీసీ స్టూడెంట్స్ మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఎంపీసీ వాళ్ళు M1 అనే సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్లో 75 మార్క్స్కి, సెకండ్ ఇయర్లో 75 మార్క్స్కి రాస్తారు. టోటల్గా 150 మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ M2 అనేది వచ్చేసి 75 ప్లస్ 75, సో టోటల్గా 150 మార్క్స్ రాస్తారు. సో ఇది ఎంపీసీ వాళ్ళు. బైపీసీ వాళ్ళు అయితే బోటనీ అనే సబ్జెక్ట్ని ఫస్ట్ ఇయర్లో 60కి, సెకండ్ ఇయర్లో 60కి, అలానే ప్రాక్టికల్ ఒక 30కి, టోటల్ 150. సో సిమిలర్గా జువాలజీ కూడా 150కి రాస్తారు 2 ఇయర్స్ మీద కలిపి. యాజ్ యూజువల్గా ఫిజిక్స్ వచ్చేసి ఎంపీసీ అయినా బైపీసీ అయినా కామన్ సబ్జెక్ట్ కాబట్టి ఫస్ట్ ఇయర్లో 60, సెకండ్ ఇయర్లో 60, ప్రాక్టికల్ 30, టోటల్ 150. సిమిలర్గా కెమిస్ట్రీ కూడా ఉంటుంది. ఎంపీసీ వాళ్ళైనా సరే బైపీసీ వాళ్ళైనా సో టోటల్గా 600 మార్క్స్కి ఈ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేసి ఉంటారు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి. సో ఈ గ్రూప్ సబ్జెక్ట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో ఈ 600 మార్క్స్ నుంచి 25% ఎలా తీసుకుంటారు సార్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఐపీలో మీరు 600 మార్క్స్ కనుక గెయిన్ చేశారు అంటే 600/600 ఇంటూ 25 తీసుకున్నాం అనుకోండి. సో అప్పుడు 25 మార్క్స్ వస్తాయి. అంటే మీకు తెలియకుండానే ఐపీ రాసినప్పుడే మీరు ఈ ఏపీ సెట్కి కావాల్సిన ఒక 25 మార్క్స్ మీరు గెయిన్ చేసేసినట్లే. అండ్ నెక్స్ట్ ఐపీలో ఎవరికైనా 550 మార్క్స్ కానీ వచ్చినాయి అంటే వాళ్ళకి 550/600 ఇంటూ 25 వేసి క్యాలిక్యులేట్ చేస్తే మనకి 22.91 మార్క్స్ వస్తాయి. అండ్ అలానే 500 ఎవరైనా గెయిన్ చేసి ఉన్నారనుకోండి, 600కి గ్రూప్ సబ్జెక్ట్స్లో 500 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఆ 500 మార్క్స్కి మీరు 500/600 వేసి ఇంటూ 25 వేసి మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు 20.83 మార్క్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని సో ఇది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ ఏపీ సెట్లో కావాల్సిన 100లో మీకు ఎన్ని మార్క్స్ మీరు ఆల్రెడీ గెయిన్ చేసేసారు అనేది మీకు తెలుస్తుంది. మీకు తెలియకుండా ఈఏపీ సెట్ ఎవరైనా నెగ్లెక్ట్ చేసి ఐపీ కనుక ఎవరైనా నెగ్లెక్ట్ చేసి మంచి మార్క్స్ గెయిన్ చేయలేకపోతే వాళ్ళు ఇక్కడ చాలా కష్టపడి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఈ 75లోనే ఎక్కువ స్కోర్ చేయాలి. సో ఎవరైతే ఇక్కడ 550 అబోవ్ ఆర్ 550 మార్క్స్ గెయిన్ చేశారో వాళ్ళకి 22 మార్క్స్ 23 మార్క్స్ ఆటోమేటిక్గా పాకెట్లో ఉన్నట్టే. సో మీరు సేఫ్. సో రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నెగ్లెక్ట్ చేసి సరిగ్గా చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కొంచెం కష్టపడి సో ఈ 75లో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ సో ఇప్పుడు ఈ 75%లో ఉన్న 160 మార్క్స్ని ఎలా స్ప్లిట్ చేశారనేది చూద్దాం. సో ఇప్పుడు మనకి ఈఏపీ సెట్లో పేపర్ ఎలా ఉంటుందంటే ఈఏపీ సెట్లో 160 క్వశ్చన్స్ ఇస్తారు, 160 మార్క్స్ ఉంటాయి అని చెప్పాం. సో ఆ 160 క్వశ్చన్స్లో ఏ సబ్జెక్ట్లో నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే సో ఈ టెస్ట్లో ఎంపీసీ స్టూడెంట్స్కి వచ్చేసి మ్యాథ్స్ రిలేటెడ్గా 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్కి వస్తాయి. అండ్ నెక్స్ట్ బైపీసీ స్టూడెంట్స్కి వచ్చేసి బోటనీ, జువాలజీలోంచి 80 క్వశ్చన్స్ వస్తాయి, 80 మార్క్స్ రాయాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఇద్దరికి సేమ్ కామన్ సబ్జెక్ట్ కాబట్టి ఫిజిక్స్లో ఒక 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి వస్తుంది. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీలో కూడా 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి టోటల్ 160 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ కూడా 75కి క్యాలిక్యులేషన్ ఎలా చేస్తామంటే ఇక్కడ 25 క్యాలిక్యులేషన్ ఎలా చేసామో ఇక్కడ కూడా అలానే చేస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు ఈ 160 మార్క్స్కి మీరు అటెంప్ట్ చేసినప్పుడు 100 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. సో 100/160 ఇంటూ 70 వేస్తే మనకి 46.87 మార్క్స్ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాసి 160 మార్క్స్కి ఈఏపీ సెట్ అనేది రాసి 100 మార్క్స్ మీకు అది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కీ చూసుకుంటే 160కి 100 మార్క్స్ వచ్చినట్టు మీరు కీలో తెలిసింది అనుకోండి. ఫైనల్గా నార్మలైజ్ చేసిన తర్వాత మార్క్స్ మీకు ఒక 67 68 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. సో ప్రింటింగ్ మిస్టేక్ పడింది, ఏదో మిస్టేక్ పడింది అని అనుకోవడానికి లేదు. సో దాంట్లో ఏమవుతుందంటే నార్మలైజ్ చేసిన తర్వాత మీ ఐపీఈ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మీకు వచ్చేవి 67 68 మార్క్సే వస్తాయి. ఎందుకంటే మీరు 160 రాసినప్పుడు దాంట్లో ఉన్న మార్క్స్ 75% తీసుకుంటారు కాబట్టి క్యాలిక్యులేషన్ అనేది అలా వస్తుంది. నెక్స్ట్ ఇదంతా మనకి ఏపీలో ఉన్న క్యాలిక్యులేషన్. ఇది అంతా ఓన్లీ ఏపీ స్టూడెంట్స్కి మాత్రమే అప్లై అవుతుంది. సో ఇన్ కేస్ తెలంగాణ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సో తెలంగాణలో ఏం జరుగుతుందంటే తెలంగాణలో ఐపీఈ మార్క్స్ ఆర్ నాట్ కన్సిడర్ ఫర్
ఈఏపీ సెట్ ర్యాంక్. సో ఈఏపీ సెట్ ర్యాంక్ ఇవ్వాలి అంటే కనుక ఐపీ మార్క్స్తో కన్సిడరేషన్ లేదు. మీరు ఐపీలో ఎలా రాసినా సరే 500 వచ్చినా 600 వచ్చినా 450 వచ్చినా 300 వచ్చినా సరే ఐపీ మార్క్స్ని కన్సిడర్ చేయరు. ఖచ్చితంగా మొత్తం ఫుల్ మార్క్స్ అన్ని ఎక్కడ తీసుకుంటారంటే ఈఏపీ సెట్లోంచే తీసుకుంటారు. ఈఏపీ సెట్ ర్యాంక్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఈఏపీ సెట్ మార్క్స్ 160 మార్క్స్. ఈ 160కి మీరు ఎన్ని మార్క్స్ గెయిన్ చేస్తే అంత ర్యాంక్ ఖచ్చితంగా వచ్చేస్తుంది, మీకు మాత్రం వేరీ అవ్వదు. సో ఇది ఓన్లీ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 100 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరికి సిమిలర్ ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ అలానే ఇప్పుడు ఏపీ స్టూడెంట్స్ ఎక్కడైనా ఉన్నారనుకోండి, ఏపీ స్టూడెంట్స్ ఏఎన్ఎస్ స్టూడెంట్ బిఎన్ఎస్ స్టూడెంట్ ఇద్దరు ఈ ఏపీ సెట్ రాసినప్పుడు 160కి వీడికి 100 మార్క్స్ వచ్చినాయి, వీడికి 100 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, వీళ్ళిద్దరికి 100 మార్క్స్ వచ్చినప్పటికీ ఇద్దరికి సేమ్ ర్యాంక్ అనేది ఎప్పటికీ రాదు. ఎందుకు రాదు అంటే వీళ్ళిద్దరికి ఐపీలో వచ్చిన మార్క్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఆ ఐపీ మార్క్స్ని వీటికి యాడ్ చేసిన తర్వాత నార్మలైజ్ చేసిన తర్వాత వీళ్ళకి వచ్చే ర్యాంకు వీళ్ళ స్కోర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరికి సేమ్ ర్యాంక్స్ అనేవి రావు. ఐపీలో ఉన్న మార్క్స్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వీళ్ళ మార్క్స్ అనేవి వేరీ అయిపోతాయి. సో అప్పుడు వీళ్ళ ర్యాంక్ కూడా వేరీ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఈఏపీ సెట్ అనేది మనం 160 మార్క్స్కి మనం ఎగ్జామ్ రాస్తే దీంట్లో ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 25% అనేసి మినిమం రావాల్సిందే. అప్పుడు మాత్రమే వాళ్ళు ఈఏపీ సెట్లో క్వాలిఫై అయినట్లు లెక్క. సో 25% మార్క్స్ అంటే ఎంత? 160కి 25% అంటే 40 మార్క్స్. అంటే మీరు ఈ టెస్ట్ రాసినప్పుడు 25% అంటే 40 మార్క్స్ కాబట్టి 40 మార్క్స్ మీకు ఖచ్చితంగా రావాల్సిందే. ఇంతకన్నా తక్కువ వస్తే మీరు క్వాలిఫై కానట్లు లెక్కే. సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే సో ఇక్కడ నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమి ఉండవు. సో ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాశారంటే కనుక మీకు ఎన్ని మార్క్స్ వస్తే అంత బేస్ చేసుకుని మీకు ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. సో డోంట్ బోదర్ అబౌట్ దట్. సో ఇక్కడ మీరు మాత్రం కొంచెం ఎక్కువ మార్క్స్ రావాలి కాబట్టి 40 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. సో ఇంకా ఫర్దర్ మార్క్స్ వస్తే దాన్ని బేస్ చేసుకుని మీకు ర్యాంక్ వస్తుంది. సో ఈ విషయాలన్నీ మీరు ఎగ్జామ్ రాయడానికన్నా ముందే ఈ ఈఏపీ సెట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుని దాన్ని బట్టి మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుని డే 1 నుంచి కష్టపడి మీరు కనుక ఈ 2 monthsని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ఎగ్జామ్ బాగా రాస్తే మంచి స్కోర్ వస్తే, మంచి ర్యాంక్ వస్తే, మంచి కాలేజీలో సీట్ వస్తే మీకు ఆటోమేటిక్గా లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. సో ఇంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకుని చదువుకోండి. సో ఫర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫాలో అవర్ ఛానల్ రెగ్యులర్లీ. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ అవర్ మైటీ ఫిజిక్స్ స్టూడెంట్స్ అండ్ ఆల్ అదర్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం సో ఈ ఎగ్జామ్ రాసేసిన తర్వాత వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, ఆ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఆ కాలేజెస్లో ఏ గ్రూప్స్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం.